ఇస్తామని చెప్పి ఇలా లాస్ట్లో కండిషన్స్ అప్లై చేయడానికి ఇలా ట్యాగ్ పెట్టి ఇలా ఒక్కొక్కటి లేట్గా చేయడం కొంచెం మోసం చేసినట్టు అనిపిదా ప్రజల్ని? ఇస్తామంటే ఎక్కిన రోజు సంతకం పెట్టేస్తామని కాదండి. ఒక్కసారి ఎవరైనా సరే ఇప్పుడు పథకాలు ప్రకటించేటప్పుడు పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందులోనే విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి పదంలో కుంటుపడిపోయింది. ఎందుకు ఆయన ఏం చేశాడు వచ్చి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అందరికీ సమృద్ధిగా ఇచ్చాడు. అభివృద్ధిని కుంటుపడిపోయింది, రహదారులు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏం లేదు, బిజినెస్ ఏం లేకుండా నాశనం చేసాడు. పథకాలు మాత్రం అరుగునోడికి తిన్నోడికి అందరికి ఇచ్చాడు. కాబట్టి అది అన్ని రంగాల్లో వెనకబడిపోయినాయి. ఇప్పుడు అన్ని రంగాలని వీళ్ళు చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి సమానంగా అభివృద్ధి చేస్తారు. ఆలోచన అంటే అదే, పెద్దవాళ్ళు ఆలోచన అంటే అదే. అలా ఆలోచించగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారిగా వచ్చినట్టు బాంబు బ్లాస్ట్కి ఇచ్చేస్తే మొత్తం కుట్టుబడిపోతే సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. అలా చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించి ఈ పథకం ఎంతవరకు అమలు చేయగలుగుతాం, ఎంతవరకు అమలు చేయలేం, అమలు చేస్తే వచ్చే నష్టాలేంటి, అమలు చేస్తే నష్టం ఏమైనా వస్తుందా, దీన్ని అమలు చేయగలమా ఫర్దర్గా కాదా అని పూర్తిగా దాన్ని అవగాహన చేసుకున్న తర్వాతే ఏ పథకమైనా అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.